గ్రహాంతర వాసుల నుంచి వచ్చిన ఒక మెసేజ్ నుంచి వాటంతట అవే కొన్ని కిలోమీటర్ల వరకు ప్రయాణించే రాళ్ల వరకు ప్రపంచంలో ఉన్న టాప్ 10 అన్సాల్వ్డ్ మిస్టరీస్ అంటే మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? దెన్ లెట్స్ బిగిన్ దిస్ ఎపిసోడ్. హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ విక్రమాదిత్య అండ్ వెల్కమ్ టు మై ఛానల్. చరిత్ర మొదలైనప్పటి నుంచి ఎన్నో మిస్టరీస్ లైక్ బెర్ముడా ట్రయాంగిల్, ఏలియన్స్, మోనాలిసా పెయింటింగ్, ఈజిప్ట్ పిరమిడ్స్ ఎక్సెట్రా ఇలా మీరు ఎన్నో వినుంటారు. కానీ ఈ రోజు నేను చెప్పబోయే మిస్టరీస్ 99% జనాలకి తెలియనివి అండ్ ఇప్పటి వరకు ఎవ్వరూ ఛేదించలేనివి. మరి అవేంటో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ కౌంట్డౌన్. నెంబర్ 10, వోనిచ్ మాన్యుస్క్రిప్ట్. యేల్ యూనివర్సిటీ లైబ్రరీలో ఒక యూనిక్ బుక్ ఉంది. ఈ బుక్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఈ బుక్ ఆ లైబ్రరీకి ఎలా వచ్చిందో ఎవరికి తెలియదు. అట్ ది సేమ్ టైం అందులో రాసిన లాంగ్వేజ్ ఈ భూమి మీద ఏ భాషకి చెందింది కాదు. ఈ బుక్ లో 240 పేజీలు ఉన్నాయి అండ్ ప్రతి పేజీలో ఈ భూమికి చెందని కొన్ని మొక్కల బొమ్మలు ఉన్నాయి. ఈ బుక్ ని కార్బన్ డేటింగ్ చేయగా 14వ శతాబ్దానికి చెందింది అని తెలిసింది. చాలా మంది ఈ పుస్తకం మన గ్రహానికి చెందింది కాదని, ఏలియన్స్ కి చెందిన మొక్కలు, వాటి నుంచి వాళ్ళకి సంబంధించిన ఔషధాలు ఎలా తయారు చేయాలి అనే విషయాలు ఆ పుస్తకంలో రాసున్నాయని చెబుతుంటారు. నెంబర్ 9, గ్రీన్ చిల్డ్రన్ ఆఫ్ వూల్పిట్. 12వ శతాబ్దంలో ఇంగ్లాండ్ కి చెందిన వూల్పిట్ అనే విలేజ్ లో సడన్ గా ఇద్దరు అక్కా తమ్ముళ్ళు ప్రత్యక్షమయ్యారు. వారి చర్మం పచ్చ రంగులో ఉంది. వారు బీన్స్ తప్ప వేరే ఏమీ తినేవారు కాదు. ఏదో వింత భాష మాట్లాడేవారు. కొన్ని రోజులకి వారిలో అబ్బాయి చనిపోయాడు. మిగిలిన అమ్మాయి నెమ్మదిగా ఇంగ్లీష్ నేర్చుకుంది. వారు ల్యాండ్ ఆఫ్ సెయింట్ మార్టిన్ అనే ప్రదేశం నుంచి వచ్చారని, అక్కడ అందరూ పచ్చ రంగులోనే ఉంటారు అని చెప్పింది. ఇందులో విశేషం ఏంటంటే ల్యాండ్ ఆఫ్ సెయింట్ మార్టిన్ అనే ప్రదేశం ఈ భూమి మీద ఎక్కడ లేదు. మరి ఈ పచ్చ రంగు పిల్లలు ఎక్కడి నుంచి వచ్చుంటారు? నెంబర్ 8, ఓవర్టన్ బ్రిడ్జ్. ఈ చిన్న బ్రిడ్జ్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే 1950 నుంచి ఇక్కడ ఎన్నో కుక్కలు ఆత్మహత్య చేసుకున్నాయి. ప్రస్తుతం ప్రతి 6 నెలలకి 5 కుక్కలు ఒకే స్పాట్ లో దూకి ఆత్మహత్య చేసుకుంటున్నాయి. అసలు కుక్కల సూసైడ్ కి ఈ బ్రిడ్జ్ కి లింక్ ఏమై ఉండొచ్చు అంటారు? నెంబర్ 7, టోస్ హమ్. న్యూ మెక్సికోకు చెందిన టోస్ అనే గ్రామంలో దూరంగా ఒక జనరేటర్ నడిస్తే ఎలాంటి శబ్దం వస్తుందో అలాంటి ఒక హమ్మింగ్ సౌండ్ కొన్ని వందల సంవత్సరాలుగా వస్తూనే ఉంది. యుఎస్ గవర్నమెంట్ అసలు ఆ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందో కనిపెట్టడానికి ఒక రీసెర్చ్ టీమ్ కూడా అపాయింట్ చేసింది. ఆ సౌండ్ ఏ రికార్డింగ్ డివైస్ గానీ మైక్రోఫోన్ గానీ డిటెక్ట్ కావట్లేదు. అందుకనే ఆ హమ్మింగ్ సౌండ్ ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. నెంబర్ 6, సేలింగ్ స్టోన్స్. కాలిఫోర్నియాకి చెందిన డెత్ వ్యాలీ నేషనల్ పార్క్ లో ఉండే రాళ్లు వాటంతటా అవే కొన్ని కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తూనే ఉంటాయి. పోనీ గాలి వలనో వర్షం వలనో కదిలాయి అనుకోవడానికి ఆ రాళ్ల యొక్క బరువు 300 కేజీల నుంచి 400 కేజీలు ఉంటాయి. ఈ రాళ్లు మూవ్ అవడానికి పాసిబుల్ రీజన్ ఏమై ఉంటుందంటారు? ఫ్రెండ్స్, ఒక మోస్ట్ ఇంట్రెస్టింగ్ కథ చదివితే చాలు అది ఒక మనిషి జీవితాన్నే మార్చేస్తుందంటే మీరు నమ్ముతారా? కేవలం ఆ కథ మీ పిల్లలకి చదివి వినిపిస్తే చాలు వాళ్ళ జీవితానికి కావాల్సిన విలువలు నేర్చుకుంటారు అంటే మీరు నమ్ముతారా? మీరు జీవితంలో అనుభవిస్తున్నా లేక రాబోతున్నా ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఒక కథ చదివితే చాలు మీకు దొరుకుతుంది అంటే మీరు నమ్ముతారా? ఎస్, ఇట్స్ పాసిబుల్ ఓన్లీ విత్ ద గ్రేటెస్ట్ ఎపిక్ ఎవర్ టోల్డ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్. ఇట్స్ ద మహాభారత. ఈ కథ ఒక సూపర్ హిట్ మూవీ కన్నా 100 రెట్లు గొప్పగా ఉంటుంది. ఇట్స్ ఎ ఛాలెంజ్. విక్రమాదిత్య మాటలో రాసిన మహాభారతం పూర్తి కథ 2 భాగాలలో పుస్తకం ఇంకా ఈబుక్ రూపంలో అమెజాన్ ఇంకా 43 ఆన్లైన్ స్టోర్స్ లో దొరుకుతుంది. ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా 54 భాషల్లో దొరుకుతుంది. లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెంటనే ఆర్డర్ చేయండి. ఎందుకంటే ఇది కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదు, ఇది నీ జీవితానికి కావాల్సిన గ్రంథాలయం. నెంబర్ 5, వావ్ సిగ్నల్. 1977 లో జెర్రీ యామెన్ అనే వ్యక్తి అంతరిక్ష పరిశోధనలు చేస్తుండగా అతనికి 72 సెకండ్ల పాటు ఒక సిగ్నల్ వచ్చింది. ఈ సిగ్నల్ సాజిటేరియస్ కాన్సెంట్రేషన్ నుంచి వచ్చింది. అది మన భూమి నుండి 120 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. ఒక్క లైట్ ఇయర్ అంటే 9 లక్షల కోట్ల కిలోమీటర్లు. ఈ సిగ్నల్ వచ్చి 40 సంవత్సరాలు అవుతుంది. కానీ ఇప్పటి వరకు ఆ సిగ్నల్ ని ఎవరు డీకోడ్ చేయలేకపోయారు. నెంబర్ 4, ఎస్ఎస్ ఒరాంగ్ మిడాన్ డిజాస్టర్. 1947 లో సింగపూర్ కి మలేషియాకి మధ్య ఉన్న సముద్రంలో 2 షిప్స్ ప్రయాణిస్తున్నాయి. వాటిలో ఉన్న రేడియో ఆపరేటర్స్ కి వేరే షిప్ నుంచి హెల్ప్ కావాలని ఒక మెసేజ్ వచ్చింది. ఆ టెలిగ్రాఫిక్ మెసేజ్ ఏంటంటే కెప్టెన్ తో పాటు ఈ షిప్ లో ఉన్న అందరూ చనిపోయారు, నేను చనిపోతున్నాను, హెల్ప్ మీ అని మెసేజ్ వచ్చింది. వెంటనే ఈ 2 షిప్లు హెల్ప్ చేయడానికి ఆ షిప్ ఉన్న లొకేషన్ కి వెళ్ళాయి. ఆ షిప్ లో ఉన్న వాళ్ళందరూ చనిపోయారు, కానీ ఎవరి ఒంటి మీద ఒక చిన్న గాయం కూడా లేదు. వెంటనే ఆ షిప్ కార్గోలో మంటలు చెలరేగాయి. ఆ షిప్ వెంటనే పేలిపోయి మునిగిపోయింది. వీరందరూ ఎలా చనిపోయారు,
అండ్ అసలు ఆ షిప్ కి ఏమైంది అనే విషయం ఇప్పటికి మిస్టరీగానే మిగిలిపోయింది. నెంబర్ 3 స్టోన్ హింజ్. ఈ రాళ్ళ యొక్క కట్టడాన్ని 3100 BCలో స్టార్ట్ చేసి 2500 సంవత్సరాల పాటు 4 స్టేజెస్ లో కట్టారు. మొదటి స్టేజ్ లో వాటికి కన్నాలు తవ్వారు. 1000 సంవత్సరాల తర్వాత 240 మైళ్ళ దూరం నుంచి బండరాలు తీసుకొచ్చి వాటిలో నింపారు. ఇందులో విశేషం ఏంటంటే అప్పటికింకా చక్రం అనేది కనిపెట్టలేదు. మరి అంత దూరం నుంచి ఇంత బరువైన రాళ్ళని ఎలా తీసుకొచ్చారు? 500 సంవత్సరాల తర్వాత మరికొన్ని రాళ్ళను పేర్చారు. అండ్ ఫైనల్ స్టేజ్ గా 500 సంవత్సరాల తర్వాత ఫినిష్ చేశారు. ఇంతకీ ఇవి ఇన్ని శతాబ్దాల పాటు ఎవరు కట్టారు అండ్ వాటి అర్థం ఏంటి అనే విషయం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. నెంబర్ 2 బేల్ సైఫర్స్. 1820లో థామస్ బేల్ అనే వ్యక్తి తన ఫ్రెండ్ కి ఒక పెట్టె ఇచ్చి జాగ్రత్తగా దాయమని చెప్పి మళ్ళీ వస్తానని తిరిగి రాలేదు. తరువాత ఆ పెట్టె తెరిచి చూస్తే 3 పేపర్లలో ఏదో కోడెడ్ మెసేజ్ ఉంది. అందులో ఒక పేపర్ ని 20 సంవత్సరాల పాటు కష్టపడి డీకోడ్ చేయగా అందులో బంగారం వజ్రాలు మొత్తం కలిపి ఇప్పటి కరెన్సీలో 500 కోట్ల రూపాయలు విలువ చేస్తుందని తెలిసింది. మిగిలిన 2 పేపర్లలో ఒక పేపర్ ఆ నిధి యొక్క లొకేషన్ చెబుతుంది అండ్ మరొక పేపర్ ఆ నిధి యొక్క ఓనర్స్ ఎవరో చెబుతుంది. కానీ ఇప్పటి వరకు ఆ మెసేజెస్ ని ఎవరు డీకోడ్ చేయలేకపోయారు. నెంబర్ 1 హెయిరీ హ్యాండ్స్. 1920 నుంచి 1930 మధ్యన యూకే లో ఒక రోడ్ లో యాక్సిడెంట్స్ ఎక్కువగా జరిగేవి. కానీ వాటిలో ఎవరు బ్రతికేవారు కాదు. ఒక వ్యక్తి మాత్రం పెద్ద యాక్సిడెంట్ ని తప్పించుకొని బ్రతికాడు. కొన్ని రోజుల తర్వాత కోమా నుంచి బయటకు వచ్చి తను ఏం చెప్పాడంటే, సడన్ గా కార్ విండోలోంచి వెంట్రుకలు ఎక్కువగా ఉన్న ఒక చెయ్యి లోపలికి వచ్చి తన స్టీరింగ్ ని గట్టిగా పట్టుకొని యాక్సిడెంట్ అయ్యేలా చేసిందని చెప్పాడు. కానీ అప్పుడు ఇతను చెప్పింది ఎవ్వరు నమ్మలేదు. సరిగ్గా సంవత్సరం తర్వాత మరో యాక్సిడెంట్ లో మరో వ్యక్తి బతికాడు. తను కూడా సేమ్ స్టోరీ చెప్పేసరికి అందరూ నమ్మాల్సి వచ్చింది. ఇంతకీ ఆ హెయిరీ హ్యాండ్ ఎవరిదై ఉంటుంది? ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో కంటెంట్ వేరే లెవెల్లో ఉంటుంది. డోంట్ మిస్ ఇట్. నేను రాసిన మహాభారత పుస్తకాన్ని ఇప్పుడే ఆర్డర్ చేయండి. లింక్స్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. టిల్ దెన్ టేక్ కేర్.